అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు అప్పుడప్పుడు. నా వీడియో గనక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదివారం ఉదయం 11 గంటలు బెల్లు మోగింది. టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న రఘురాం విసుగ్గా సోఫాలోంచి లేవకుండా పద్మిని చూడు అన్నాడు. పద్మిని లోపల ఎక్కడో ఉంది కాబోలు. తలుపు తీయటానికి రాలేదు. క్రికెట్ మ్యాచ్ మధ్యలో బ్రహ్మరుద్రాదులు వచ్చినా కదలడు రఘురాం. అసలే వరల్డ్ కప్ మ్యాచ్ అది. పైగా ఇండియా ఆడుతోంది మరి. బెల్లు మళ్ళీ మోగింది. విసుక్కుంటూ తలుపు తీశాడు కొరియర్ బాయ్. రఘురాం సార్ అంటూ కవర్ అందించాడు. ఒకవైపు మ్యాచ్ చూస్తూనే సంతకం పెట్టి కవర్ తీసుకొని సోఫాలో పడేసి మళ్ళీ మ్యాచ్లో మునిగిపోయాడు. పద్మిని కథలు కవితలు రాస్తూ ఉంటుంది. కొన్నప్పుడప్పుడు తిరిగిస్తాయి లేదా పుస్తకాలేవో వస్తుంటాయి. రఘురాంకు సెల్ ఫోన్లో చాట్స్ తప్ప పోస్ట్లో వచ్చే ఉత్తరాలు కానీ పార్సెల్లు కానీ ఉండవు. పద్మినికి సంబంధించిందే అని కవర్ మీద పేరు కూడా చూడలేదు రఘురాం. కాసేపటికి పద్మిని హాల్లోకి వచ్చింది. మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతోంది. మధ్యాహ్నం అయ్యింది. ఏదో భోజనం అయ్యిందనిపించాడు. మళ్ళీ మ్యాచ్. ఈసారి ఇంకా టెన్షన్. ఆఖరికి మ్యాచ్లో ఇండియా గెలిచింది. ఫ్రెండ్కి ఫోన్ చెప్పి వరల్డ్ కప్లో మన దేశానికి ఎన్ని పాయింట్లు, ఏ దేశం వాళ్ళు ఎన్నెన్ని పాయింట్లతో ఉన్నారు, ఇలా కాసేపు చర్చించాడు. రాత్రి భోజనం కూడా అయ్యింది. మరో ఫ్రెండ్కి ఫోన్ చెయ్యబోతుంటే పద్మిని వచ్చి మధ్యాహ్నం కొరియర్లో ఏదో కవర్ వచ్చింది, చూడలేదా అంది. నాకేం వస్తుంది, నీకే అయ్యుంటుందన్నాడు రఘురాం ఒకంత విస్మయంగా. కాదంటూ కవర్ చేతిలో పెట్టి గదిలోకెళ్ళి పడుకుంది పద్మిని. మ్యాచ్ గొడవలో సరిగ్గా చూడలేదు. కవర్ మీద తన పేరే ఉంది. వెనుక ఫ్రమ్ అడ్రస్ లేదు. ఎవరు రాసి ఉంటారబ్బా అనుకుంటూ హాల్లో సోఫాలో కూర్చొని కవర్ తెరిచాడు. ముత్యాల్లాంటి అక్షరాలు, 3 పేజీల ఉత్తరం. గబగబా చివర చూశాడు. ప్రేమతో నీ అని మాత్రమే ఉందంతే, పేరు లేదు. ఇంకా ఆసక్తి కలిగిందతడికి. గబగబా చదవటం మొదలుపెట్టాడు. ప్రియమైన రఘు, నువ్వు మరిచిపోయిన నీ స్నేహితురాలిని గుర్తుపట్టావా? లేదు కదూ. చాలా ఏళ్ల క్రితం నువ్వు నేను చెట్ల నీడలో నడుస్తున్నాం. అప్పుడు నేనొక పాట పాడాను, నువ్వొక కథ చెప్పావు, గుర్తుందా? సరిగ్గా ఈరోజే. ఇప్పటికైనా గుర్తు రావాలే. మనం మొదటిసారి చూసుకున్న రోజును సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా. పాటలు పాడుకునే వాళ్ళం. మన మధ్య బోలెడు కబుర్లు. అబ్బో, నువ్వప్పుడెలా ఉండేవాడివి. నీ మాటలు వింటూ నేను ప్రపంచాన్ని గెలిచినట్టు గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. అసలు మన చుట్టూ ప్రపంచం ఒకటుందని అనుకున్నామా? అప్పుడు చలికాలంలో కూడా అరుణ్ ఐస్ క్రీమ్స్లో ఐస్ క్రీమ్ తినేవాళ్ళం కదూ. ఒకటే కబుర్లు. చివరికి ఆ షాప్ వాడు కొరకొరా చూస్తుంటే బయటికి వచ్చేవాళ్ళం కదూ. మన ఆఫీసులు వేరైనా సాయంత్రం అయ్యేసరికి ఇద్దరం చేరి ఎన్ని కబుర్లు చెప్పుకొనేవాళ్ళం కదూ. ఏమిటి, ఎన్నిసార్లు కదూ అంటూ నిన్ను కమిట్ చేయిస్తున్నాననుకుంటున్నావా? నేనొకసారి ఆలివ్ గ్రీన్ చీర కట్టుకున్నాను. ఆ రోజు నీ కళ్ళల్లో మెరుపు ఇన్నేళ్ళయ్యాక కూడా నా హృదయంలో వెలుగుతోంది. ఆ చీరింకా నా దగ్గర ఉంది తెలుసా? ఇంకా తర్వాత నాకు జాజిపూలు ఇష్టమని ట్యాంకు బండు దగ్గర ముసలమ్మ దగ్గర మొత్తం బుట్ట కొనుక్కున్నావు. మర్చిపోయింటావులే. మనిద్దరి మధ్య ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని మధుర స్మృతులు. నేను నిన్ను తలుచుకోని క్షణం ఉండదేమో రఘు. నువ్వు నన్ను నా జ్ఞాపకాలలో వదిలేసి నిర్దయగా ఎలా ఉంటావు? నేను నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంటే నువ్వు మాత్రం నా ఊసెత్తటం లేదు. అవును, నీకు నీ బాధ్యతలు, ఉద్యోగంలో టెన్షన్లు, గోల్స్, అచీవ్మెంట్లు. గొప్పవాడైపోయాడు నా రఘు కదూ. చూసావా, ఈ ఉత్తరం చివర నేను వ్రాసిన కదులన్నీ లెక్కపెట్టు. నీతో మాట్లాడాలని ఉంది. ఎలా కుదురుతుంది? మళ్ళీ మనం ఒకరికొకరం కొత్తగా పరిచయం అవుదామా? నీకు కుదురుతుందా? మళ్ళీ ఒకసారి అరుణ్ ఐస్ క్రీమ్కి వస్తావా? లేకపోతే ట్యాంక్ బండ్, అది కాకపోతే పెద్దమ్మ గుడి.
చాయిస్ నీదే కాదు, నాదే. రేపు సాయంత్రం సరిగ్గా 5ంటికి పెద్దమ్మ గుడి దగ్గరికి వస్తావా? ఎన్నేళ్ల కిందటి నా ప్రేమికుడిని చూద్దామని ఉంది. అయినా నా పిచ్చి కానీ నువ్వు అప్పటిలా ఉంటావని అనుకోవటం నా తెలివి తక్కువతనం అవుతుంది కదూ. అసలు నిన్ను రమ్మంటున్నాను కానీ నేను రాలేనేమో. నాకు మాత్రం కుదురుతుందా? నన్ను మర్చిపోయిన వాడి వెంట పడటానికి నాకేం అభిమానం లేదా? నీ ముందు అవన్నీ ఎందుకు? నీతో మాట్లాడాలని ఉంది. ప్రేమతోని. ఉత్తరం మడిచి కవర్లో పెట్టాడు. హృదయం అంతా భారంగా అనిపించింది రఘురామ్కి. ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేశాడు. రేపు మాట్లాడుకుందామన్నాడు. గదిలోకి వచ్చాడు. పద్మిని పక్కకు తిరిగి పడుకొని నిద్రపోతుంది. గిల్టీగా ఉంది రఘురామ్కి. బాత్రూంలోకొచ్చాడు. అద్దంలో చూసుకుంటే చెంపల దగ్గర తెల్ల వెంట్రుకలు, తల మీద అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు. బాల్కనీలోకొచ్చాడు. కుండీలో నైట్ క్వీన్ పరిమళం వెదజల్లుతోంది. ఆకాశంలో చందమామ కనిపించాడు. మనసంతా బెంగగా అనిపించింది. వెనక్కు గదిలోకొచ్చాడు. పద్మనికి నిద్రభంగం కలిగించకుండా దుప్పటి మీదకు లాక్కొని పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. ఏవేవో జ్ఞాపకాలు అతడిలో అలజడి రేపుతున్నాయి. ఆలోచిస్తూ నిద్రపోయాడు. రెండో రోజు సోమవారం. తెల్లవారి లేటుగా లేచాడు. టైం 8:30. వంటింట్లో చప్పుడు లేదు. చూస్తే పద్మిని లేదు. బయటికి వెళ్ళింది కాబోలు. టిఫిన్ భోజనం చేసి పెట్టి ఉన్నాయి. డైనింగ్ టేబుల్ మీద కంచంలో చీటీ ఉంది. గోధుమ రవ్వ ఉప్మా. విసుక్కోవద్దు. సులోచన చేత ఇస్త్రీ బట్టలు లాండ్రీ వాడికి ఇవ్వాలి. సోఫాలో మూట కట్టి పెట్టాను. లాండ్రీ వాడికి ఇస్తుంది. 10 రోజుల నుండి వాడు ఊళ్ళో లేడు. బట్టలు పేరుకుపోయాయి. మొక్కలకు నీళ్లు పోయటం మర్చిపోవద్దు. టిఫిన్ తిన్నాడు. ఈరోజు ఇండియా మ్యాచ్ లేదు. ఆఫీస్కి బయలుదేరాడు. పని చెయ్యాలని లేదు. ఒక్కో గంట భారంగా గడుస్తోంది. మధ్యాహ్నం 3:30. స్టెనోని పిలిచి చెయ్యాల్సిన పనులు చెప్పి బయటికి వచ్చాడు. కారు తీసుకుని పెద్దమ్మ గుడివైపొచ్చాడు. మధ్యలో పూల కొట్టు కనిపిస్తే ఆగి జాజి పూలు కొన్నాడు. టైం చూశాడు. ట్రాఫిక్లో పెద్దమ్మ గుడి దగ్గరికి వచ్చేసరికి 5 దాటింది. కంగారుగా ఉంది రఘురామ్కి. అటు ఇటు చూశాడు. థ్యాంక్ గాడ్ ఆలివ్ కలర్ చీర కనిపించింది. ఆమె గబగబా ఆమెను సమీపించాడు. ఆమె చూసింది. అతడిని చూస్తూ ఉంది. సారీ అతడు తడబడుతున్నాడు. ఆమె మాట్లాడలేదు. నాకు తెలుసు, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, క్షమిస్తావా? అయినా ఆమె మాట్లాడలేదు. నేనంతా మర్చిపోయాననుకుంటున్నావు కదూ. నేనెలా మర్చిపోతానైనా? అప్పుడప్పుడు కొంచెం బిజీ అంతే. నేను నీ రఘుని. అసలు నిన్ను మర్చిపోవటమేమిటి? నేను ప్రామిస్ చేస్తున్నాను, ఈ ప్రపంచంలో నీకంటే ఎవ్వరూ ఎక్కువ కాదు. నమ్ముతావా? నేను మారలేదని చెప్పను, మారిపోయాను. కానీ నేనప్పటి రఘునే. నాకు సర్వస్వం నువ్వే చూడు. నువ్వు చెప్పినట్లొచ్చాను చూశావా? అతడు చిన్న పిల్లాడిగా ప్రాధేయపడుతున్నాడు. ఆమె ముఖంలో ప్రసన్నత వచ్చింది. అది చాలు అనుకున్నాడతను. ఆమె అతడి ముఖంలోకి చూస్తూ ఉంది. అతడిలో నిజాయితీ కనిపిస్తోంది. ఆమె అతడి చెయ్యి పట్టుకుంది. ఆ స్పర్శలోని ఆత్మీయతకు అతడు కదిలిపోయాడు. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కారు దగ్గరికొచ్చారు. అతడి పక్కన కూర్చుంది. అప్పుడు ఆమె అడిగింది, సులోచన ఇస్త్రీవాడికి బట్టలు తీసుకెళ్ళిచ్చిందా అని. పంపించాను, ఇచ్చింది. ఈ రోజు నుండి చూడు, నేను బుద్ధివంతుడనైన నీ రఘుని మాత్రమే. సెల్ ఫోను, చాట్సు, ఫ్రెండ్సు, రియల్ ఎస్టేట్సు, షేర్లు, ఆఖరిగా దిక్కుమాలిన క్రికెట్ అన్నీ వదిలేస్తాను. కొద్దిగానే క్రికెట్లో బెట్టింగ్ పెట్టాను. ఇంకెప్పుడు పెట్టను. ప్లీజ్ నన్ను నమ్ము. పద్మిని, నీతో టైం స్పెండ్ చేస్తాను పక్కా. రాత్రి నువ్వు త్వరగా నిద్రపోయావు. నేను మెకానికల్గా అయ్యాననుకుంటున్నావు కదా. సారీ, ఆఫీస్కు సెలవు పెడతాను. ఎటైనా ప్లాన్ చెయ్యి. కాస్త రీఫ్రెష్ అయ్యొద్దాం. అతడు ఇంకా చెప్పబోతుంటే ఆమె ఆయన పట్ల చెయ్యి అడ్డం పెట్టింది. అతడు జాజిపూల పొట్లం ఆమె చేతిలో పెట్టాడు. ఆమె అలక తగ్గిందా లేదా అన్నట్టు చూశాడు. కార్ స్టార్ట్ చేస్తూ అడిగాడు,
కోపం లేదు కదా నా మీద? లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది రఘురాం ధర్మపత్ని పద్మిని. అతడు ఒక చేత్తో భార్య భుజం మీద చెయ్యి వేశాడు, కారు కదిలించి. అప్పుడప్పుడు అంతే, భార్యలు అలిగితే భర్తలు బ్రతిమలాడుతూ ఉంటారు. కొద్ది రోజులు బుద్ధివంతుల్లా ఉంటారు, తర్వాత అంతా మామూలే. మీ ఇంట్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.